విధంగా ఎవరు కూతురు కాదు, నా కూతురు మాట్లాడినా తప్పే, నా కూతురు మాట్లాడినా తప్పే. కాబట్టి కూడా ప్రోత్సహించొద్దు. మనము పిఏసి కమిటీలో మనకు అవకాశం ఉంది. కానీ బహిరంగంగా అట్లా ఒక అంటే కొండా మురళి, కొండా సురేఖ రాజకీయంగా గుడ్ పర్సనాలిటీస్, అంటే పొలిటికల్ పర్సనాలిటీస్, నో డౌట్. కొండా సురేఖ, కొండా మురళి పొలిటికల్ పర్సనాలిటీస్. జగ్గారెడ్డి కూడా పొలిటికల్ పర్సనాలిటీ. ఇంకెవరైనా ఇంకా చాలామంది పొలిటికల్ పర్సనాలిటీస్ ఉన్నారు. ఇక మా పొలిటికల్ పర్సనాలిటీస్ కదా, ఇక మా కూతుర్లు ఇక తిట్టొచ్చు అని అంటే అది తప్పు. ఇది మేమెవరం కూడా దీన్ని ఒప్పుకోము. నేను మళ్ళీ చాలా క్లియర్గా చెప్తున్నా. వాళ్ళ లీడర్షిప్కి నేను ఛాలెంజ్ చేస్తలేను, వాళ్ళ పర్సనల్ లీడర్షిప్. కొండా మురళి, కొండా సురేఖ ఈజ్ ఆ జిల్లాలో గుడ్ పర్సనాలిటీస్, పొలిటికల్ పర్సనాలిటీస్. మావి కూడా మంచి పర్సనాలిటీలే. ఇక మావి మంచి పర్సనాలిటీ, నా కూతురు నా కొడుకు ఊరి మీద వాడి వాళ్ళని తిరుతా వీళ్ళని తిరుతా అంటే అది ఓసారి ఏమైపోతుంది అంటే అది మాకు కూడా ప్రమాదమే. అది రాజకీయంగా బ్యాలెన్సింగ్ తప్పిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు తనకు వాళ్ళ కూతురు కాబట్టి కొంత మేము ఆచి చూసి అడిగాల్సి వస్తుంది. ఈ పార్టీకి అపోజిషన్ వాళ్ళ కూతురు అయి ఉంటే బంతి ఆడుతుంటే మీ పార్టీకే అంటే సీరియస్గా తీసుకుంటుంటాం కదా. మా కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ కూతురు కాబట్టి కొంత కామ్గా ఉండాల్సి వచ్చింది. అంటే ఇలాంటి సాంప్రదాయం ఇది ఎవరం కూడా ప్రోత్సహించాం. దీన్ని ఎవరం కూడా ప్రోత్సహించాం. ఇలాంటి సాంప్రదాయాన్ని అందుకే ఇప్పుడు ఏఐసిసి ఆలోచన చేస్తుంటుంది. ఇక ఇప్పుడు క్రమశిక్షణ ఏదో వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిర్రు, ఏఐసిసికి రాసిర్రు. సరే, నేను ముఖ్యమంత్రి గారు అదే మాట, ఎవరు మాట్లాడకండి అక్కడ ఇప్పటికే అది అంతెందుకని నేను చెప్పినట్టు అదే మాట చెప్తున్నాడు. అంటే నేను ఏమంటున్నా అంటే నేను డిబేట్లో ఉంది, దాంట్లో చర్చకు పోను. నేను అవగాహన కోసము నేను చెప్తున్నా, కానీ నేను అంశంలో చర్చకు పోను. మీరు 1,00,000 ప్రశ్నలు అడుగుతారు, దాంట్లో పోను. అంటే అది పార్టీ పరిధిలోకి వెళ్ళిపోయింది.